జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో తన వారెవరైనా తప్పు చేస్తే వారికి ఎటువంటి శిక్షలు ఉండవు. కానీ ఎటువంటి తప్పు చేయని వారు తన వారు కాకపోయినా వారికి శిక్ష పడక తప్పదు అంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణలని నిజం చేసేలానే కొన్ని వార్తలు ఈ మధ్యకాలంలో బయటకు వచ్చాయి. ఆ వార్తల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అన్నపురెడ్డి మణి గతంలో ఇతను న్యాయవాదులను న్యాయమూర్తులను దూషించినటువంటి కేసులో ఏటుగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో దర్జాగా తిరుగుతున్నా ఇప్పటి వరకు అతని మీద ఎటువంటి చర్యలు లేవు అనేది ఇందుకు ఉదాహరణగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో తమ వారైతే వారు తప్పు చేసినప్పటికీ ఎటువంటి శిక్షలు ఉండవు. కానీ తన వారు కాకపోతే వారు తప్పు చేయకపోయినా వారికి శిక్షలు ఉంటాయంటూ కొన్ని ఆరోపణలు నిన్న మొన్నటి వరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణలను నిజం చేసేలాగే అన్నపరెడ్డి మణి అలియాస్ మణి ఆయన న్యాయమూర్తుల్ని న్యాయవాదుల్ని దూషించినటువంటి కేసులో ఏటుగా ఉన్నారు. ఆయన కోసం ఇప్పుడు సిబిఐ గాలిస్తూ ఉంది. అయినా మారు వేషంలో ఆయన తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు. అతని మీద ఎటువంటి చర్యలు లేవు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఒక మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, ఏం రాజేంద్ర తల ఎక్కడ పెట్టుకుంటావాయా ఇప్పుడు అని అంటాడు. ఆ డైలాగ్ సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది. అలాగే కసిరెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటావు కసిరెడ్డి అని చెప్పి ఇప్పుడు అనేవాళ్ళు ఉంటారు. ఎందుకనంటే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ఆయన ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పనిచేస్తుంది. ఆయన పోలీస్ బాస్. నేరస్తులు విదేశాల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మరి రాజేంద్రనాథ్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, రాజేంద్రనాథ్ రెడ్డి టీం ఏం చేస్తున్నట్టు? ఆంధ్రప్రదేశ్ పోలీసు అత్యంత అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి మెడల్స్ అందుకున్నటువంటి వ్యవస్థ అది. అలాంటి వ్యవస్థని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం కొంతమంది చేస్తున్నటువంటి నిర్వాహకం కారణంగా ఆ వ్యవస్థ మీదనే నమ్మకం పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఈయన డీజీపీగా ఉండి. అంటే ఆయన డైరెక్ట్గా మనం అనకూడదు, కానీ ఆయన ఐపీఎస్ గౌరవించాలి, ఒక డీజీపీని గౌరవించాల్సిందే తప్పదు. కానీ ఆయన చేస్తున్నటువంటి నిర్వాహకం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవినాష్ రెడ్డి ఒక నిందితుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో. అతన్ని సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది ఆంధ్రప్రదేశ్లో. దానికి కారణం ఏంటి? కర్నూలులో అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పి తెలిసి సిబిఐ వాళ్ళు అక్కడికి వెళ్తే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తే అవినాష్ రెడ్డిని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది అని చెప్పి మేము కంట్రోల్ చేయలేము అని చెప్పి అక్కడ ఉండేటువంటి కర్నూలు ఎస్పీ ద్వారా సిబిఐకి చెప్పిస్తారు. సిబిఐ అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో చేతులు ఎత్తేసి వెనక్కి వచ్చేసింది. ఏ రాష్ట్రంలో అయినా ఇలా జరిగిందా గతంలో? సిబిఐ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక నిందితుడిని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్గా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఏ సమాధానం చెప్తారు? అంటే ఆయన వ్యక్తిగతంగా నాకు గౌరవం, ఆయన అంతకుముందు ఆయన అంటే. కానీ ఆయన ఈ ఇటీవల కాలంలో ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను నేను ఉటంకిస్తూ ఉంటే బాధేస్తుంది. సిపిఎస్ రద్దు అని చెప్పేసి ఉద్యోగులు వాళ్ళ బాధని వ్యక్తపరుస్తూ ధర్నాలు ఉద్యమాలు చేయడానికి రెడీ అయితే ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టారు? అది నేను చెప్పడం కాదు, ఉద్యోగులే చెప్తున్నారు, ఉద్యోగ సంఘ నేతలే చెప్తున్నారు కదా. అవసరమా? సరే అవి చేశారు, బాగానే ఉంది. గవర్నమెంట్కి సంబంధించి ఆర్డర్స్ ఉన్నాయో లేదంటే ఒత్తిడి ఉంది కాబట్టి చేశారు, బాగానే ఉంది. ఎంతమంది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళని నోటీసులు ఇచ్చి 41A నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేశారు? అంత అవసరమా? సరే ఓకే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక చట్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక చట్టం ఉన్నది కదా. నిజంగా ప్రభుత్వాన్ని దూషిస్తూ కించపరుస్తూ లేనటువంటి విషయాలని
ఉన్నట్టుగా క్రియేట్ చేసి, లేదా సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళని నువ్వు 41A నోటీసులు ఇచ్చేసి అరెస్ట్ చేస్తున్నారు అని అంటే సేమ్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదంటే విపక్షంలో ఉన్నటువంటి జనసేన కానీ ఎవరైనా సరే సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు. అంతకంటే మిన్నగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఎగ్జాంపుల్ షర్మిలాదే ఉంది కదా. షర్మిల మీద వ్యక్తిత్వ హననం చేశారు కదా. అసలు రాజశేఖర రెడ్డి పుట్టలేదని చెప్పి పోస్టులు పెట్టారు కదా షర్మిల మీద. షర్మిల రాజశేఖర రెడ్డి పుట్టలేదని చెప్పి విజయమ్మ శీలాన్ని శంకిస్తూ పోస్టులు పెట్టారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఆమెకేదో అక్రమ సంబంధాలన్నీ అంటగట్టారు కదా వేరే వాళ్ళతోటి. మరి అప్పుడు ఏం చేశారు? అప్పుడు చట్టం లేదా ఆంధ్రప్రదేశ్లో? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే ఒక చట్టం, పోలీస్ యాక్ట్, మిగతా వాళ్ళకైతే ఇంకొకట. ఇప్పుడు తాజాగా ఏం జరిగింది? మణి వచ్చారు, అన్నపరెడ్డి మణి. ఆయన ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు కన్వీనరు ఆయన అన్నపరెడ్డి మణి. ఆయన చేసింది ఏంటి? జడ్జెస్ మీద వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెట్టారు. ఎందుకు? అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూస్లో అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని చెప్పి ఆ తీర్పు ఇచ్చినటువంటి వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ కుటుంబీకులను కూడా కించపరుస్తూ పోస్టులు పెట్టారు. పోస్టులు పెట్టినటువంటి సందర్భంగా లాస్ట్కి జడ్జిలే గగ్గోలు పెట్టారు. గగ్గోలు పెట్టి లాస్ట్కి సిబిఐ ఎంక్వైరీ చేశారు వీళ్ళని కట్టడి చేయాలని చెప్పి. ఆ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వెంటాడింది జడ్జెస్ని. ఆ జడ్జెస్ ఏం చేశారు? సిబిఐ ఎంక్వైరీ చేసింది. సిబిఐ ఎంక్వైరీలో అసలు ఈ పోస్టులు ఎవరెవరు పెట్టారు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఏటుగా ఈ అన్నపరెడ్డి మణి అనే అతను ఉన్నాడు. ఈ అన్నపరెడ్డి మణి అనే అతను పోస్టులు జడ్జిలకు వ్యతిరేకంగా పెట్టారని చెప్పి తెలిసిన తర్వాత అతని కోసం ఆల్మోస్ట్ గత 2-3 సంవత్సరాల నుంచి అన్వేషిస్తూ ఉన్నారు సిబిఐ వాళ్ళు. ప్లస్ ఇది కూడా ఇచ్చినట్టున్నారు, లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు. ఇచ్చారు. ప్లస్ వాళ్ళు అన్వేషిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మనీని పట్టుకోలేదు. పోలీసులు పట్టి వాళ్ళు సిబిఐకి పట్టుకోలేదు. పట్టుకోపోగా అతను తన గెటప్ మార్చుకొని అన్నపరెడ్డి శివ పేరుతోటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పక్కన సభలో పాల్గొన్నారు. సభలో పాల్గొని ఆ ఫోటో దొరికితే ఒక పేపర్లో వేసి ఇదే అన్నపరెడ్డి మణి ఇతనేను, అన్నపరెడ్డి శివ ఇతనేను, అన్నపరెడ్డి శివ పేరుతోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి పేపర్లో 2 ఫోటోలు వచ్చిన తర్వాత ఆ 2 ఫోటోలను మళ్ళీ ఫైనల్ మీడియానే ఫోరెన్సిక్ పంపించి ఫైనలైజ్ చేసుకున్న తర్వాత ఇంకా అరెస్ట్ చేయక తప్పదు అని చెప్పి పరిస్థితుల్లో క్షేమంగా విదేశాలకు పంపించారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయాడు అతను. విదేశాలకు వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఫేస్బుక్ ఆ ట్విట్టర్ హ్యాండిల్ కానీ ఫేస్బుక్లు కానీ మార్చేసాడు గెటప్. మొన్నటి వరకు ఏముంది? అన్నపరెడ్డి శివ అనే అన్నపరెడ్డి మణి పేరుతో కాకుండా అన్నపరెడ్డి శివ పేరుతోటి పోస్టులు పెట్టారు. ఆ పోస్టుల్లో దొరికింది ఈ ఫోటో. ఈ అన్నపరెడ్డి శివ కాస్త మళ్ళీ ఇప్పుడు అన్నపరెడ్డి మణి అయ్యాడు. విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్చుకున్నాడు అన్నపరెడ్డి మణి అనే పేరుతోటి. ఇంత జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేయాలి? అదే వేరే వాళ్ళు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే ఆ మధ్యకాలంలో ఒక అతను తెలుగుదేశం పార్టీ అతను ఒక ఎన్ఆర్ఐ అమెరికా నుంచి ఎయిర్పోర్ట్లో దిగంగానే ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. గుర్తుందా? మన పేరు ఏదో ఉంది. అతను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు యాక్టివ్గా పెడుతుంటాడు. తెలుగుదేశం పార్టీకి కొంచెం సానుభూతి పడాడు అతను అమెరికా నుంచి వాళ్ళ ఫాదర్కో వాళ్ళ కుటుంబాలకు ఎవరికో బాగలేకపోతే అతను అమెరికా నుంచి ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. రాత్రి ఏకోజాన్ దిగారు. 5 గంటలకి దిగినట్టు అమెరికా నుంచి ఇక్కడికి. ఏకోజాన్ 5 గంటలకి క్యాచ్ చేసి అతను పోలీసులు తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేశారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు అతను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితేనేమో ఒక రకంగా, వేరే పార్టీ వాళ్ళు అయితే ఇంకొక రకంగా వ్యవహరిస్తారా? ఇదేనా ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క చట్టం? ఇప్పుడు మణి విషయంలో అదే జరిగింది. మణిని ఎవరు పంపించినట్టు? మరి సిబిఐకి అప్పచెప్పాలి కదా మణిని క్షేమంగా ఎవరు పంపించినట్టు ఇప్పుడు విదేశాలకి?
దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు వారం రోజుల పాటు ఇక్కడ క్యాంపెయిన్ చేశాడు. వారం రోజుల పాటు క్యాంపెయిన్ చేసినా మీరు పట్టుకోలేకపోయారంటే అది మీ చాతకంతరం కదా. కానీ తెలిసి కూడా పట్టుకోలేదా? ఇప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళి మళ్ళీ అన్నపరెడ్డి మణి కింద పోస్టులు పెట్టుకుంటున్నారు. సో ఇలాంటి వేరియేషన్ అనేది మంచిది కాదు. అందుకే రాజశేఖర రెడ్డి డైలాగు ఏం రాజేంద్ర తల ఎక్కడ పెట్టుకుంటావు అని చెప్పి ఆయన అంటుంటారు కదా. అలానే ఆ డైలాగ్ని ఇప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి కనుక అప్లై చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి దాన్ని తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు ఏ విధంగా వివక్షగా వ్యవహరిస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.